మంచిగా పిచ్చిదాని చేస్తుండినాడు. ఎందుకు అసలు ఏమైంది? ఏందేమైంది, ఇద్దరు కలిసి పప్పుకు పోయారు. నాకు విజయ్ చెప్పలేదు, అనిల్ గారు నీకు చెప్పలేదు. నేను చేసేది ఇప్పుడు వాళ్ళు చూస్తాను కదా, ఇట్లా కాదు గట్టిగా నువ్వు అన్ని చెప్పేస్తున్నావా? అన్ని చెప్పేస్తా నేను. చెప్పాను నీకు అన్ని చెప్పేస్తున్నావు మరి. అని నేను చెప్తున్నా, నాకు నిజం నిజం చెప్పే ఏడిపోయినో చెప్పలేదు అనుకో మంచిగా ఉండదని చెప్తున్నా. అనిల్ గారు నీకు అబద్ధం చెప్తాడేమో కానీ నాకు విజయ్ ఏ రోజు అబద్ధం చెప్పాడు. అదే అవును విజయ్, నేను నిన్న నీకు నైట్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేవు, మాట్లాడలేవు. ఏడికి పోయినా అన్నా అని నాకు నిజం నిజం చెప్పు, నేను మళ్ళీ చూపించాను అనుకో నేను మంచిగా ఉండదని చెప్తున్నా. అసలు వదలను. పబ్బు పోలేవా? ఏం పబ్బులు? పోయినావా పోలేవా? ఒక్కటే మాట. నిజం చెప్పరా పబ్బులకి. ఏమైంది? కెమెరా ఎందుకు పెట్టినావు? మైక్ ఎందుకు ఇచ్చినావు? నాకు అసలు ఏమైంది? ఎందుకు పిలిచినావు? ఎందుకు పిలిచినావా? అసలు ఏమైందో తెలిసే నువ్వు పిచ్చిదాన్ని అయిపోతావు. కెమెరా పెట్టి చెప్పాల్సినది ఏముంది? ఇంకా కెమెరా ముంగడ చెప్దామని నేను పిలిచిన. ఎవరి గురించి? అనిల్ గారి గురించి. అనిల్ గారు ఏం చేసిండు తెలుసా నీకు? ఏం చేసిండు? నువ్వు ఇట్లానే ఉండు. అసలు నువ్వు ఇన్ని రోజులే మనం గెలవక నాకు ఖాళీ 2 రోజులలో ఆయన భాగవతాలు మొత్తం తెలుస్తున్నాయి. నేను ఇంకా ఇన్ని రోజుల నుంచి నేను ఎంత పిచ్చోని చేసిండో నువ్వు అర్థం చేసుకో. అసలు దేని గురించి? నేను ఏడికి పోయిండో తెలుసా నీకు? ఏడికి పోయిండో పని మీద ఉండే. ఏం పని మీద ఉండో? ఏమో ఏదో వర్క్ పని మీద ఉండా. అట్లా చెప్పిండు అనికాడు. మంచిగా పిచ్చిదాని చేస్తుండినాడు. ఎందుకు అసలు ఏమైంది? ఏందేమైంది, ఇద్దరు కలిసి పప్పుకు పోయారు. నాకు విజయ్ చెప్పలేదు, అనిల్ గారు నీకు చెప్పలేదు. మ్యాచ్కి పోతున్నా అని చెప్పేసి పప్పుకు పోయారు. నాకు వీడియోస్ నేను పిచ్చోన్ అయిపోయినా. ఎప్పుడు పోయినా అసలు నాకు తెలియకుండా ఎప్పుడు పోయినా పబ్బకి? నాకు తెలియదు అసలు. నిన్న వాళ్ళు పబ్బులు. నాకు ఒక మాట కూడా విజయ్ నా దగ్గర ఎందుకు దాచినా అనేది నాకు అర్థమైతలేదు. అసలు ఇన్ని పనులు పెట్టుకొని వీళ్ళు పబ్బకి ఎందుకు పోయినారు ఇప్పుడు? సరే బై, చెప్పకుండా ఇంకొక మాట నేను అడుగుతా. సరే నువ్వు అంటే నిన్నంటే తీసుకుపోవాల్సి వస్తుంది, లేకపోతే నువ్వు వద్దు అంటావు, ఏదో ఒకటి చెప్తారు. నేనేమన్నా విజయ్ నన్ను ఎందుకు తీసుకుపోడు? నన్ను కూడా రమ్మంటే నేను కూడా పోతున్నాయి కదా. ఇప్పుడు నీ బాధని వాళ్ళు పోయిందన్నా నిన్ను తీసుకోవాలేదని చెప్పా. అది మ్యాటర్ ఆడా. అసలు పోవాల్సిన అవసరం ఏముంది అని నేను అంటుంటే నువ్వేమో నన్ను తీసుకోవాలి అని అంటున్నావు. అరే నేనేమంటున్నా, నాకు కూడా చెప్తే నేను పోకపోయినా కూడా నేనేమన్నా వాళ్ళు వద్దనంటానా, లేకపోతే ఏమైంది? ఇప్పుడు వాళ్ళిద్దరు నాకు తెలుసు, ఈ కథ ముందే తెలుసు. వీళ్ళిద్దరు కలిస్తే నన్ను ఒక్కరిని అలగ్ చేస్తారు, వీళ్ళు తిరుగుతారని నాకు తెలుసు. ఇదేం కొత్త కాదు. అవసరమే లేదు. పబ్బకి ఎందుకు పోయిండు? ఇప్పుడు పిచ్చిదాని కాబట్టి నేను పిచ్చిదాన్ని చేసి పోయిండు. ఇట్లా నేను ఎన్నిసార్లు పిచ్చిదాన్ని చేసిండో తెలుసా నీకు? అదే కదా నేను ఈడే లంగగాడు అంటే ఈయనకి తోడు ఆ విజయ్ కలిసిండు. వీళ్ళిద్దరు కలిసిర్రు అంటే ఇక నీకు దొరకరు, నాకు దొరకరు. ఈయన నేను పట్టుకొని ఉంటేనే ఇట్లా చేస్తాడు. ఇప్పుడు పిలిచి ఏదో ఒకటి చేస్తేనే వాళ్ళు గమ్మున ఉంటారు. ఏం చేస్తావు? నేను బనాయిస్తాడు అంతే. నువ్వు పిలిచి ఏం చేయలేవు అని నేను చేసేది ఇప్పుడు చూస్తాను కదా. ఇట్లా కాదు గట్టిగా ఇద్దరికి గొడవ పెడదామని చూస్తున్నావు కదన్నా. వాళ్ళు అసలు పని మీద పోయిండు, నాకు తెలుసు. నాకు చెప్పి పోయిండు. నువ్వు ఎడ్డిదాని అని తెలుసు, మరి ఇంత ఎడ్డిదాని అనుకోలేదు. చూపి అన్న. ఏం ప్రూఫ్ చూపించాలి? ప్రూఫ్ చూపిస్తే నమ్ముతావా? నేను నీకు కాదు, వాళ్ళు వచ్చినాక వాళ్ళ ముంగడ ప్రూఫ్ చూపిద్దామని ఆగినా, బట్ నీకు ఆగుతలేదు కదా. అది కూడా చూపిస్తా నాకు. ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం తెలుసా, నీకు చూపిస్తా సరే, కానీ వాళ్ళు వచ్చినాక ముందే చెప్తున్నా, వాళ్ళు వచ్చినాక నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను మిమ్మల్ని పట్టుకున్నా, ఇదంతా కాదు. ముందు మనం ఏం చేద్దాం తెలుసా, వాళ్ళు వచ్చి మనకు ముచ్చట్లు, స్టోరీలు, దునియా మాటలు చెప్తారు, అవి విందాం ఫస్ట్. ఇగో ఇది ప్రూఫ్. ఇగో ఖాళీ మేము డాన్స్ చూడు. నమ్ముతావా ఇప్పుడు? చెప్పకుండా ఇక నీ ఆడ డేట్ టైం అన్ని ఉంటాయి. పిచ్చిమ్మాలోకం గాయ్స్, వీళ్ళు మాకు తెలియకుండా పబ్బు పోయింది. అసలు ఇద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. అసలు ఎవరు పంపించింది వీడియో? ఎవరో పంపించారు. నీకు ఎవరు పంపించారు కావాలా, పోయింది కావాలా?
పోయింది కావాలి ఇప్పుడు వాళ్ళని నిలిపి జుట్టు పట్టుకొని కొడతా ఇప్పుడు అని నేను ఎట్లా కొడతా చూడండి. ఇదే మాట మీద ఉంటావా? ఇదే మాట నేను కూడా కాదు భయ్, నాకు ఒక్కటి అర్థమైతలేదు. అనిల్ అంటే సరే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంటే పంపించారు ఇది ఒక ముచ్చట. ఓకే, నేనేం చేసిన విజయ్కి నాకెందుకు చెప్పలే? పబ్బుకి ఎందుకు పోతారు? ఆహా, నన్ను ఎందుకు తీసుకోవాలి? నా బాధ అది. నువ్వెందుకు పోతావు పబ్బుకి? అసలు ఎందుకు పోతారు మీరు? ఎందుకు పోతావంటే అడుగు మరి వాళ్ళు వచ్చినాక నన్ను అడుగుతాను. ఇప్పుడు నీ బాధ ఏంది? వాళ్ళు పోయినా లేకపోతే నిన్ను తీసుకోవాలి? నాకు ఎందుకు చెప్పలే? చెప్తే నేను పోతానా పోనా తర్వాత సంగతి నాకు చెప్పాలి కదా ఒక మాట. అవసరం ఉంది ఇలా పబ్బులు ఎందుకు? గమ్మున ఇంట్లో ఉండి మంచిగా ఉండక మాతో ఉండక ఈ పబ్బులు ఇవన్నీ ఎందుకు ఇలాకి? ఇప్పుడు ఆడొస్తాడు కదా, ఇప్పుడు మాట్లాడ నేను. ఆడొచ్చినాక నువ్వు నాన్న బుజ్జి కన్నా ఏముండయి అని చుట్టూ పట్టుకొని కొడతానే నాకు చెప్పకుండా నాకు అబద్ధం చెప్పి అయినారు. విజయనం కలిసిండు అనుకో అని అట్లనే తయారవుతాడు, అన్న కూడా అంతా అట్లనే చేస్తారు. వీళ్ళిద్దరు ఒక్కటి. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు ఒకటే కాడు ఉంటారు నాకు తెలిసి. సరే పండి ఎన్ని కథలు పడతారో అవన్నీ నేను కూడా చూస్తా. ఇవన్నీ తలకాయ నొప్పులకు మస్తు ఇట్లా చేస్తాడు. ఉన్నాయి లేనివి సరిపోతలేవంటే ఇదొకటి. ఇప్పుడు పోతే నీకు నాకు చెప్పి పోతే మనం ఏమన్నా వద్దంటామా? అదే కదా, అసలు పోవాల్సిన అవసరం ఏముంది అని అంటున్నా నేను. పబ్బుకి ఎందుకు? ఎవరు పోతారు పబ్బుకి? నువ్వే మాట్లాడతావా నేను మాట్లాడాలా? అనిల్ ఏడును? అవునారా? అది నాకు ఒకటి చిన్నది పని పడ్డదిరా, అర్జెంట్. నేను లొకేషన్ పెడుతున్నా, ఇడికి రా. ఇట్లానే ఉన్నావా? ఫ్రీగానే ఉన్నావు కదా? ఏం లేవు, టీయా జస్ట్ క్యాజువల్గా అంతే. అర్జెంటేరా, నాకు నీతో పని ఉంది. తొందరరా. సరే అయితే ఓకే రైట్, తొందరరా. విజయన్నకు సరేలే నేను ఫోన్ చేస్తాను, నువ్వు అయితేరా. వీడియో కాదురా బాయ్, నువ్వు రా, నాది ఒకటి పర్సనల్ మాట్లాడాలి. ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుండే తెలుసు, అసలు ఇంట్లోనే లేడాని. ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి వచ్చిన. పొద్దున్న లేచి ఇద్దరు ఒకటే కాడు ఉన్నట్టు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ ఖాళీ నేను వచ్చిన ఒక్క రోజుకే నేను వాళ్ళని పట్టుకున్నా. ఇన్ని రోజుల నుంచి నేను ఎంత పిచ్చిదాన్ని చేసారో ఆలోచించి ఒకసారి. అర్థమైందా? ఇక ఇప్పుడు కాదు, ఇప్పుడే కదా ఇలా కథలు శురువైనాయి. ఇంకా మస్తు ఉంటాయా, ఇంకా దునియా ఉంటాయి. కలిసి రోజు అమ్మన్నా పోతారా పబ్బుకి, ఆ బాక్స్ కి రోజు పోతారు. ఇక అవసరం ఏముంది పబ్బుకి పోవాల్సిన అవసరం? ఇన్ని పనులు ఉన్నాయి, వీడియోలు చేయాలి, ఇవన్నీ చేయకుండా షోకుల మీద తిరుగుడు ఏంది నాకు అర్థమైతలే. కెమెరా ఇట్లనే పెట్టు. ఇప్పుడు ఏం తెలుసా ఇలా బాధ? నాకెందుకు తీసుకోవాలేదు తెలుసా? ఇటు తీసుకోవద్దు, ఎట్లా కూడా కొంచెం డిప్రెషన్ లో అదే మాట్లాడుతున్నావు. నువ్వు తీసుకోవాలి అంటున్నావు. ఎందుకు పోతారు అసలు పబ్బుకి? ఏమోసం అది కాదు భయ్. నాకు ఇప్పుడు నేను మొన్న వీడియోలో ఎంత బాధపడ్డా. అరే వీడు ఇంత బాధలు నేను తీసుకోవదామని ఆలోచన ఉండాలి వాళ్ళకి. వీళ్ళకైతే పబ్బు ఈయన కూడా అదే మాట్లాడుతుండు. అన్న కూడా పబ్బు పోవడమనే మాట్లాడుతుండు. కానీ వాళ్ళు ఎందుకు పోయింది అని అంటలేడు. నన్ను ఎందుకు తీసుకోవలేరు అని అంటుండు. అవును, మరి నన్ను ఎందుకు తీసుకోవలేదు? ఎందుకు తీసుకోవాలి? పబ్బుకి ఎందుకు పోతారు అసలు? తీసుకోకపోయినా చెప్పాలి కదా నీకన్నా నాకన్నా. నెక్స్ట్ టైం నుంచి మేము కూడా పోతాం, అప్పుడు మీకు తెలుస్తుంది. పోదాం బరాబర్. నేను ఇంకా ఇద్దరు వేసుకొని వస్తా. విజయ్కి ఫోన్ చేస్తా. విజయ్ అయితే పక్కనే ఉంటాడు, తొందరగా వస్తాడు. ఇద్దరు కలిసి ఉన్నారు, పక్కన కాదు. నాకు తెలుసు ఇలా కథలు. నీ వాయిస్ అని. హలో ఏడు నువ్వు? అవునా? ఏం లేదు, ఇది అనిల్ గాని రామన్న ఒకటి చిన్న ప్లాన్ ఉంది. కొంచెం ఇడికిరా, నేను లొకేషన్ పెడతా. మీరు చూసుకోరా, నేను ఎందుకు మళ్ళీ మీ వద్దల? మీరు ఏమంటే నువ్వు మాట్లాడుకోంతా, నువ్వు వంట చేసుకో. నేను మ్యాండేటరీగా నువ్వు రా, నేను వచ్చినాక చెప్తా. నువ్వు ఏమన్నా బిజీ ఉన్నావా? ఫ్రీ ఉన్నావు కదా ఈ టైంలో ఫ్రీ ఉంటావు కదా? పని తర్వాత పోయి నీ పనులన్నీ మెల్లగా నన్ను కలిసి పోయినాక నాతో ఒక 10 నిమిషాలు ఉండి నీకు ఎన్ని పనులు ఉన్నా అన్ని చూసుకో. నేను ఎవ్వరు ఏమన్నారు. మీ ఏడనో లేను, మీ ఇంటి దగ్గరనే ఉన్నా. నీకు ఎక్కువ టైం పట్టదు, ఏం కాదు. ఒక్కసారి నా గురించి రా, ఏదో ఒకటి రా, నేను వెయిట్ చేస్తా. తొందరరా, నువ్వు నీ పని చూసుకో, నువ్వు నీకు నచ్చిన పని చూసుకో. రా దా. వీళ్ళకి పబ్బులకు పోనీకే టైం ఉంటది, కానీ వీడికి ఒక 5 నిమిషాలు రానికి టైం ఉండదు. నా పిల్లరా నాకు తెలిసి వీళ్ళిద్దరు ఇంకో ఇద్దరిని పట్టుకుర్రు.
వాళ్ళిద్దరిని వేసుకొని తిరుగుతారు. ఇద్దరంటే అబ్బాయిలా అమ్మాయిలా? ఇంకా నీకు నీ అబ్బాయిలు అయితే నన్నే తీసుకుపోతారు. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకు ఇట్లా చేస్తున్నా నాతో? ఎప్పుడు నేనే మా విజయ్ ఖరాబ్ చేస్తుండు, క్లియర్ గా చెప్తున్నా. మా విజయే ఖరాబ్ చేస్తుండు అనిల్ గాని. ఒక్కసారి మనసు మీద చేసుకొని ఆలోచించాలి. చేసుకొని చెప్తున్నా, వీళ్ళు ముగ్గురు ఒక్కటి దొంగలు పోయినారు. ఇదే మాట మీద ఉండు, ఇదే మాట మీద ఉండు. నెక్స్ట్ టైం నేను కూడా వాళ్ళతో జాయిన్ అయితే నీకు అసలు సపోర్ట్ తెలుసు. ఇప్పుడు నన్ను నమ్మినా అని చెప్పి సామాన్ తీసుకోవాలి అని చెప్పి నాకు చెప్తుండు. అదే తీసుకోపోయి ఉంటే నా దాకా రాకపోతుండే. ఇది నాకు తెలుసు. నీకు ఒకటి అర్థం కాలే, నీకు చెప్తా అని చెప్పే వాళ్ళు నాకు చెప్పలేదు. నీకు అర్థమైందా? నా గుణం నీకు తెలియదు సాక్షి. నేను ఎంత ఎప్పుడు చెల్లె అని గలవరిస్తా నీకోసం. ఇట్లా అన్నావు, ఇదే మాట మీద ఉండు. వేసుకుందాం, ఇద్దరిని గట్టిగా వేసుకుందాం. ఫస్ట్ ఒకటి చెప్తున్నా, కోపం కంట్రోల్ చేసుకో. వాళ్ళు చెప్పే ముచ్చట్లేను జర్రా సేపు మనం వీడియో చూపించినాక అప్పుడు మనం మాట్లాడదాం. వాళ్ళు వస్తున్నారు చూడండి అన్న, వాళ్ళు వస్తున్నారు అన్న. కనిపిస్తుందా? ఇద్దరు ఒకటే వస్తుండ్రు అన్న. పైన చూడాడా? పైన ఇద్దరు గంట అవుతుందండి కదా. తర్వాత మగా వస్తుంది, చూద్దాం. ఆగు, వాళ్ళు పడే కథలు చూద్దాము. ఆ కథలు చూడు, నువ్వు ఎన్ని కథలు చెప్తారో. అలా దొంగ మొహాలు గాయస్, అలా దొంగ మొహాలు చూడండి. వాళ్ళు ఎన్ని మళ్ళా ఎంత నిజంగా చెప్తారంటే అసలు నమ్మేయాలన్నట్టు చెప్తారు. వస్తారు సైలెంట్. నువ్వెందుకు వచ్చినావు వీడికి? నేను వచ్చిన పక్కన ఇంట్లో ఎందుకు లేవురా? డ్రామాలు కలిసి ఎప్పుడు వచ్చినావు? ఇంట్లో ఉన్నావు అన్నావు కదా, ఇంట్లో లేవు కదా. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చిన. ఇప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇంటికి? ఇంట్లో లేడు సార్. నేను మా పెద్దమ్మ ఇంటికి వచ్చి మన ఇంటికి వచ్చినా. నేను ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినా అసలు ఇంటికి? ఇప్పుడు నేను పిలిచిన నీకేమైతుంది? ఎందుకు వచ్చినా అడుగుతున్నా. ఎందుకు వస్తే ఏమైతుంది? నువ్వు అన్ని చెప్పేస్తున్నావు. అన్ని చెప్పేస్తా నేను. చెప్పాను నీకు అన్ని చెప్పేస్తున్నావు. మరి అది కాదురా, నువ్వు పొద్దున అడిగి పోయాను. పొద్దున ఇంట్లో లేవంట, వచ్చిందట కదా. అనుకోని మళ్ళీ మా ఇంటికి వచ్చినా. నేను మీ ఇంట్లో లేవని చెప్తుంటే నోరిప్పుతే అబద్ధాలు మాట్లాడతాడు. నోరిప్పుతే చల్ల ఉంటుందని చెప్పి అనుకున్నాడు. చల్లగా ఉంది, ఇంట్లో లేదు చల్లగా. పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చల్లగా ఉంది. అది కాదు. ఇప్పుడు ఎందుకు ఏం కాదు, అది పక్కన పెట్టండి. ఇద్దరు కలిసి ఎట్లా వచ్చినారు? అరే ఇప్పుడు అది కాదురా, చేస్తే చేసిర్రు. కొంచెం గ్యాప్ ఇచ్చాన చేయాలి. మరి ఇట్లా ఇద్దరు కలిసి వస్తే దొరికిపోరా? ఇద్దరు ఒకటే కాడు రాని ఏ మొహం ఎంత అమాయకంగా పెడతావురా నిజంగా. నాకు నిజం చెప్పు. ఇగో అని నేను చెప్తున్నా, నాకు నిజం చెప్పి ఏడిపోయినా చెప్పలేవు అనుకో. మనిషి ఉండదని చెప్తున్నా. మాట్లాడుతుందంటే ఆమెకు ఆవేశం ఉంది, వినాలే. ఈడు ఎడిగిపోయాడు, మరి ఇంట్లో లేడు, ఇంట్లో ఉన్నా అని చెప్పినప్పుడు మాట్లాడతాడు. ఎలుకకు పిల్లి సాక్ష్యం లెక్క నువ్వు తమాషాలు చేయక చెప్తున్నా. తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడు. వద్దు సాక్షి, ఇంకా మస్తు ఉంది మనకు టైం. ఆగు పొద్దుగాల ఎడిగిపోయినావు చెప్పరా? పొద్దున మా పెద్ద ఇంట్లో వండుకున్నా. మా ఇంటికి వచ్చిన పొద్దున మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ వండుకున్నా. ఆ నుంచి నేను మా ఇంటికి పోయినా. మా ఇంటి నుంచి ఇదేమన్నా లెసన్ ఆరా? మొత్తం కూడా చెప్పినట్టు అప్ప చెప్పినట్టు చెప్తావు. మొత్తం చెప్పడము ప్రిపేర్డ్ అయ్యి మంచిగా ప్లాన్ నిజం చెప్తాను. పండుకున్నాడు అన్న అమ్మాయితో అది కాదు. ఎందుకు అరే సాక్షి నీకు తెలుసా, అనిల్ గారు నీకు అబద్ధం చెప్తాడేమో కానీ నాకు విజయ్ ఏ రోజు అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పాడు. నాకు చెప్పకుండా ఏం చేయడు తెలుసా? అది అట్లా ఉండాలి. మీరు కూడా నాకు చెప్పండి, కనీసం ఇంట్లోకి వెళ్ళి అడుగు కూడా బయట పెట్టాడు. అది నా తమ్ముడు. ఇగో ఇట్లాంటి లంగాలు చేయబట్టి, ఇగో ఇల్లు చేయబట్టి, ఇగో మంచోళ్ళు ఖరాబ్ అవుతారు.
అదే అవును విజయ్, నేను నిన్న నీకు నైట్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేవు, మాట్లాడలేవు. సాగుపోయినా అన్న పొద్దుగాల లేడా అన్న, నీకు తెలియదు ఆడ బ్యానర్లు గిన్నెలు చూడలేవా ఇంటికాడ? నేను చూడలే. నువ్వు ఇక ఇవి చూడదు అన్ని, మళ్ళీ క్వశ్చన్లు అయితే మళ్ళీ మీకు మంచిగా చేస్తావు నువ్వు అన్ని వీళ్ళ ఔషధాల కోసము ఎవరినో చంపేస్తారు వీళ్ళు. ఏ ఏం మాట్లాడుతున్నావు సాకి? విజయ్ అబద్ధం చెప్పండి నాకు. అబద్ధం చెప్తున్నా అన్న. ఎందుకో తనతో నిన్న నువ్వేడికి పోయినావురా? నిన్న సాయంత్రం అన్న తీసి పెట్టేసి నువ్వేడికి పోయినావు? అది ఆ పని మీద ఉన్నాను. అదే పని ఏ పని మీద? కెమెరా ఎందుకు పెట్టింది? ఏ పని మీద? ఏం పని? నిన్న సాయంత్రం అన్న సాయంత్రం మేము అనుకున్నాను వచ్చిన నేను అనుకున్నాను. ఏడా క్రికెట్ ఆడనికి ఏడికి పోయినావు? సార్ ఎవరింట్లో వండుకున్నావు సార్? నేను పెద్దమ్మ ఇంట్లోనే ఉన్నా సార్. పెద్దమ్మ నువ్వు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోకి ఎప్పటి నుంచి పోతున్నావు? నీకు అర్థమైతలేదు. పెద్దమ్మ. ఏమన్నా అంటే పెద్దమ్మ పెద్దమ్మ అంటుండే ఎప్పుడు నువ్వు అది కాదురా, నువ్వు క్రికెట్ ఆడనికి పోయినావా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయినావా? నాకు అది క్లారిటీ. పెద్ద మా ఇంట్లో వండుకుంటూ ఇప్పుడు లేచి వచ్చినాడు, ఇంట్లో లేడు రాత్రి. నువ్వు సాగు పోయినావు, వాని గురించి నీకేం తెలుసు? ఫోన్ చేసిన పొద్దుగాల వీడియో ఇద్దామంటే నీకు నాకు ఫోన్ చేయడానికే టైం సరిపోదు, నాకు ఫోన్ చేయడానికే టైం సరిపోదు. వానితోని వాడు మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ వండుకున్నావా లేకపోతే నువ్వు క్రికెట్ ఆడనికి పోయినావా ఇవన్నీ మాట్లాడుకోనికి వస్తుంది. మస్తు నొప్పి చూడు. అరే వద్దు వద్దు, అసలే డాన్స్ చేసి నొప్పి అయ్యొచ్చురా. అరే క్రికెట్ ఆడి నొప్పి అయ్యొచ్చు. డాన్స్ ఏం లేదా, నా కాలు నొప్పులు పెట్టుకున్నా నువ్వు డాన్స్ అంటూ మళ్ళీ ఇప్పుడు ఏంటి ఎందుకు పిలిచినావు? కెమెరా ఏ క్రికెట్ బాక్స్ లో డాన్స్ సరే కానీ నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు డాన్స్ అంటారు ఏంది? నాకు అర్థమైతలేదు. అది కాదు, మీ ఇద్దరికి నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇస్తే మంచిదే కదా అన్న. ఏడికి పోయినా అన్నా ఇలా నిజం చెప్పు. నేను మళ్ళీ చూపించాను అనుకో, నేను మంచిగా ఉండదని చెప్తున్నాను. అసలు వదలను. నా పిల్లరా మొక్కం చూడకు, నాకు ఇక్కడ చూసి చెప్పు, ఆడ చూడకు. ఏంటి నీ బాధ? ఏడికి పోయినావు? నీ బాధ ఏంది? ఏడికి పోయినావు నిన్న? అదే ఏడిపోయినా అలా అయిపోయినా నేను ఏడికి పోయినావు అంటే ఏడికి పోయినావు? నీకు తెలియాలి కదా నువ్వు ఏడికి పోయినావు. నన్ను అడుగుతున్నావు ఏంది ఏడికి పోయినావు అని? చెప్పినా నీకు క్రికెట్ ఆడినాడు కాలు పాపం మగో. అన్న అబద్ధం చెప్పకన్నా, ఈడ మాట్లాడు. నువ్వే క్రికెట్ ఆనికి పోయినాం, కాలు నొప్పులు అనుకున్నా. క్రికెట్ ఆడినా అబద్ధం ఏముంది? క్రికెట్ ఆడిన పాపం కాలు వస్తుంది. జెండబం ఉందా? రాయి జర పాపం. అన్న ఇగో నువ్వు అన్ని అబద్ధాలు ఆడి వాడిని కూడా అది చేస్తున్నావు. అబద్ధాలు అబద్ధాలు. నీకు అర్థమైతలేదు అన్ని. నేను అలా అబద్ధాలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నప్పుడు కూర్చోవాలి? మధ్యలో నాకు అన్న అవన్నీ ఏడికి కాదు, పోయినావు? నీకు సామాన్ ఏంటి? నాకు అది చెప్పు. ఏడికి పోయినావు అన్న నిన్న? నిన్న సాగు పోయి చేంజ్ నువ్వు భయం ఏడికి పోయినావు? డాన్స్ ఆడిండా బ్యాండ్ లా? బ్యాండ్ కొట్టేటప్పుడు డాన్స్ ఆడిండా? అరే ఈ మధ్యన పబ్బుల సాగు చేస్తుర్రు, నీకు తెలియదా? అదే పబ్బులలో సాగు చేస్తున్నారు కదా. అదే లేదు, పబ్బు పోలేవా? ఏంది పబ్బు పోలేవా? ఏం పబ్బులు? పోయినావా పోలేవా? ఒక్కటే మాట అరే నిజం చెప్పరా? పోతే మన పబ్బులకి చెప్తున్నా నేను. ఎందుకు పోయినావు అన్న నేను ఇప్పుడు? ఎవరు పబ్బుకి పోలే. ఎందుకురా ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నావు? ముఖం మీద అరే అబద్ధాలు పోతే చెప్తున్నావు. చెప్పి ఓరా జర సాక్షి. నువ్వు కూడా మధ్యలో రాకు. నువ్వు కూడా పోయినావు. అర్థమైందా? నేనేడ పోయినా? ఇద్దరు కలిసి ఆమె నీకు ఒక ఆగు నన్ను అంటున్నా పప్పు గిప్పు అని చెప్పేసి నేను పోతా బరబ్బర్ అన్న మీది ఎందుకు పోతా. నేను పోతున్నా అన్న, అన్న నేను మాట్లాడతా జరాగు. కదా. సాక్షి అన్న, నువ్వు ఆవేశం ఆపు. నాకేం కలిసా నువ్వు? ఏయ్, అన్న సాగుపోయినాడు. ఆగు, నేను- అదే పబ్బులలో అది సాగు కాదు, చేస్తున్నారు. నేను విజయ్ తో మాట్లాడేది ఒక్క సెకండ్. అరే పప్పు పోతే చెప్పి పోవాలరా. నేను మాట్లాడతా. ఇవన్నీ అవసరం లేదు. నేను సంజాయిస్తా. అదే అన్న చెప్పి వాళ్ళ పబ్బు పోతే అన్న విజయన్న ఇక్కడ నాతో మాట్లాడు. రారా ఏడిపోయినా ఆహా, నువ్వు ఎప్పుడైనా ఆగు. అన్న అరే ఆగురా భయ్. మీరిద్దరు అరే యాక్టింగ్ చేసి టాపిక్ ని డైవర్ట్ చేయాలని చూస్తారు. ఆ? సాక్షి సాక్షి చెప్పకుండా వీళ్ళిద్దరు తెలివి కళ్ళు అల్లాలు కొట్లాడబెట్టుకొని ఇవన్నీ తమాషాలు. ఏడిపోతానా? చెప్పి పోవాలని తెలియదు. ఆగ్రా భయ్, నువ్వు ఒక్క నిమిషం ఆగ్రా భయ్. ఎందుకు వచ్చినావు ఇప్పుడు? అరే ఒక్క నిమిషం ఆగు. చెప్పి పోవాలరా కానీ పోతే నువ్వు కూడా చెప్పి వాళ్ళ ఆగు సాక్షి, జర ఆగు, నేను మాట్లాడాలి. అరే ఆగు సాక్షి, నేను మాట్లాడాలి. సాగు చేస్తున్నారా? పబ్బులరా? ఏ పబ్బులో సాగు చేయరు. సాగు అల్లనే నువ్వు ఎప్పుడన్నా పబ్బుకి ఆగు. పోయినావు. నువ్వు ఎప్పుడన్నా ఎక్కడికైనా పోతా అంటే నేను ఏ రోజన్నా వద్దన్నా? నువ్వు పోనీ నాకు ఇంతవరకు నువ్వు ఏ రోజన్నా నాకు ఏదన్నా చెప్పకుండా చేసినా? సాగు పోతే కూడా చెప్పమంటే నేను ఏం చెప్పాలి చెప్పు? సాగు అదే సాగు పబ్బులా చేస్తున్నారు. పబ్బులా అలా భజన చేసుకుంటే కూర్చుంటే కూడా భజనకు రాని ఎవరైనా పిలుస్తారా? గైస్ మీరు చెప్పండి, ఎంత అన్యాయం చెప్పు. ఒకటి చేస్తే కనీసము నీకు అర్థమైంది, ఈడ మ్యాటర్ నీకు అర్థమైనాక కూడా దాన్ని ఇంకా నువ్వు దాన్ని మసి మసి మారేడుకాయ వేయాలనుకుంటున్నావు చూడు. అరే ఏం చెప్పినా అన్నా నేను ఏం చెప్తానా? అది కాదు. ఏందన్నా? ఏం చెప్పినావు ఏందన్నా? అన్న మీదికి ఎందుకు వస్తున్నావు? నాకు అర్థమైతే అనిల్ ముందే నేను సాక్షి ఎడికి పోతున్నావు? నువ్వు మాట నేను ఎందుకు పోతావు అన్నాను. అరే వీళ్ళు ఎవరో ఎవరో ఏంటి? అరే ఆగు సాక్షి ఒక్క నిమిషం. అరే అనిల్ నీకు వీళ్ళు ఎవరినో గుర్తుపడతలేను, ఒకసారి నాకు ఇది గుర్తుపట్టి చెప్పు. ఎవరిల్లు
నీలానే రోడ్ అరే ఏంది? నువ్వు చేసినావు రైటింగ్ ఇంకా నువ్వు మాట్లాడుకో. కాదు డాన్స్ కూడా ఉంటుందారా? ఇప్పుడు నేను డాన్స్ చూపించాలి వినుంటావు. ఇగో నేను చెప్తున్నాను, నాకు కొత్తలు వరకు నేను అదే షర్ట్ వేసుకున్నా, అర్థమైందా అన్నా? నువ్వు కూడా అయినా అన్నా? అదే నిన్న వేసుకున్న చెట్టు ఫోటో దిగిన కాబట్టి ఆయన ఏం చేసిండు, ఆ ఫోటో తీసుకుని మెల్లగా ఏఐలో ఇచ్చింది. నీకు అర్థమైతే లేదు. ఇగో కథలు పడకు, ఏఐలు అంతా తిప్పేది ఉంటది, పప్పు ఉంటది. ఏందని వీళ్ళిద్దరు మొహాలు చూసి నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడుకో, నేను మాత్రం మాట్లాడా. ఏం చెప్పి సాగుపోయినావు కదా నువ్వు, అదే చెప్పినా. కానీ చెప్పినావా ఇంకేమైనా నువ్వు ఒక్కడే పోయినావా? సాగుకి నేను పోయినా మరి. కానీ నైస్ చాలా మంచిగా ఇచ్చిన. అనిల్ ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారా? చెప్పురా, ఎందుకు అన్ని అవి చేస్తున్నావు? పొద్దునేడి అన్న నువ్వు మధ్యలో రాకన్నా. అరే నువ్వు అన్న మీద మధ్యలో ఎందుకు పోయినావు పబ్బుకి? పబ్బు కోరు వేరు. పొద్దునేడి పోయినావు, అమ్మాయిలతో తిరుగుతున్నావు అంట. ఏం చేస్తున్నావు నువ్వు? అన్న నువ్వు కూడా సగం సగం ఇద్దరు ఈక్వల్, అర్థమైందా? ఇద్దరు కలిసి చేస్తున్నారు అన్ని, మళ్ళీ దొంగాటకాలు. ప్లేట్ నువ్వు మాటలు మాట్లాడకు, పొయ్యే ముందు రావు. నేను కూడా పోతా రేపటి నుంచి, అప్పటికి ఏం కాదు తెలుసు. కానీ దాని తర్వాత చూద్దాం. జరా కావాలి ఇట్లాంటి. మధ్యలో నాకు చేసి నాకే ఇచ్చింది నీకు. ఎందుకు రెడీ చేస్తున్నావు నాకు అర్థమైతే లేదు. నువ్వు ఎంత అబద్ధాలు మాట్లాడతారో ఏఐ అంట అది. మరి. వేస్తా అది వీడియో, దాన్ని ఏఐ అని మీరు అనండి, అప్పుడు చెప్తారు నేను. అరే మీరు ఏడ ఎంట్రీ తీసుకుర్రు, ఎంత కట్టిర్రు, ఇవన్నీ కూడా నేను తీయగలుగుతాను రా. చెప్పనా తర్వాత లాస్ట్ కి నువ్వు వచ్చి ఎంత నువ్వు చెప్పు. ఆ? లాస్ట్ కి నువ్వు వచ్చి ఎంత నువ్వు చెప్పు. ఇగో నీకు అర్థమైతలే. అట్లుంటది. నేను కావాలని అన్న మేము పిలవలేము. డైవర్ట్ చేస్తున్నాడు. తమాషా మమ్మీ ఎక్కిచ్చి చెప్తున్నాడు. మేము 12 వరకు ఉంటే లాస్ట్ 12 ఈయన వచ్చిండు, 2000 కట్టేసి లోపలికి ఈయన వచ్చిండు. ఆయన ఇది కావాలి. వాళ్ళిద్దరు మాయల పడ్డావంటే వాళ్ళిద్దరి మాయల పడ్డావంటే నిన్ను ఆడ నువ్వు కూడా ఉన్నావని మళ్ళీ ఏ క్రియేట్ చేసి నువ్వు కూడా వచ్చినావు అని చెప్పే రకం వాళ్ళు. అంటే మేము ఇద్దరం ఉన్నా ఏ అయితే ఇప్పుడు చెప్పాలా పబ్బుకు పోయినాం కరెక్టే. సరే మేము పబ్బుకి ఎందుకు పోయినావు అంటున్నా? అదే ఎందుకు పోయినావు? ఎవడు పోమన్నాడు నిన్ను పబ్బుకి? ఏంది? మేము ఇద్దరం పోయినాం. కుట్రా అన్నా మా ఇద్దరం పోయినాం సార్. వీడియో ఎవరు తీసిన అనుకుంటున్నావు? వీడియో తీసుకోవాలనుకుంటున్నాం. ఎవరు తీసారు? నిన్ను పిచ్చి దాని చేస్తుర్రు. నేను పోయి ఉంటే నీకు వచ్చి నేనెందుకు చెప్తా? నేను పిచ్చిదాన్ని చేసేది నేను పోయి ఉంటే నీకెందుకు చెప్తా? అన్న ఇగో నేను వీడియో చూపించాలి ఇప్పుడు. చూపి బరాబర్ చూపి చూపిరా చూపి. వస్తుంది ఆ వీడియో. వస్తుంది రాదది, వచ్చే కాడనే ఉంటది. చూపిస్తే చూపిరా. చూపిస్తే కాదన్నా. ముగ్గురు దొంగలు, ఎవరిని నమ్మొద్దు, ముగ్గురు అంతే. సాక్షి అవును, నేను ఒక్కదాన్ని నేను నీకు ఇంత చేస్తా, నువ్వు నన్ను కూడా కలుపుతున్నావు లే వాళ్ళతోని. ఇవాళ నైట్ పోదాం మనం పబ్బుకి. ఇదే మాట మీరు ఉండాలి, ఇదే మాట మీరు ఉండాలి. ఆయన మాతో వస్తాడు, మీతో పోతాడు. ఆయన డబల్ డబల్ మంచిగా పోతాడు ఇద్దరు. మీ దోస్తులను కూడా తీసుకురావాలి. సరే తెస్తా. మరి మరి ఇద్దరు పోయినని చెప్పినావు కదా. అరే మేము ఇద్దరమే పోయినామే అమ్మా. మేము ఇద్దరమే పోలేరు. నీ ఫోన్ ఇ? నా ఫోన్ లేదు. నీ ఫోన్ ఇ? నా ఫోన్ లేదు, డిక్లేర్ వచ్చిన. నువ్వు ఫోన్ డిక్కీలలో పెట్టేసి వస్తాను. ఎందుకు డిక్కీలలో పెడతావురా ఫోన్? నువ్వు తప్పు అయినప్పుడు ఫోన్ డిక్కీలలో పెడతావురా? ఏం చేస్తాడన్నా? ఆన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి నీకేం తెలుసు? చెప్పినాడు రాత్రి స్విచ్ ఆఫ్ అవుతుంది పొద్దుగాలని. ఇగో వీళ్ళిద్దరు ఉంటే మాత్రం నిన్నైతే గంగలు ఇట్లా నిండా నిలువులో ముంచేస్తారు వీళ్ళిద్దరు అయితే. ఇట్లా రా, నువ్వు అన్ని దొంగ కథలు గల్లాకిలా పట్టుకోక చెప్తున్నా నేను. ఏంది నీదేంది నీదేంది? చెప్పానా విజయ్ నాకు పోయినావు, ఒప్పుకో. సావు పబ్బులు అవుతుంది. మరి చచ్చిపోయినాడు లేడేంది వీడియోలో? మరి ఈయనెందుకు వచ్చిండు? నేను నన్ను చూపియండి, నేను ఒప్పుకుంటా. నన్ను వీడియోలో చూపియండి, ఒప్పుకుంటా. 12 నెలలకు వచ్చి వీడియో తీసుకోలేడు ఆయన, మా తప్ప. పిచ్చోళ్ళని చేయడంలా వీళ్ళిద్దరిని నమ్మినావు అనుకో సాక్షి. సాక్షి నిన్ను డైవర్ట్ చేసి నా సైడ్ ఫస్ట్ నేను ఫస్ట్ పిచ్చి చేసి సెకండ్ నువ్వు ఇద్దరే. నేను కాదు దొంగలు చూసారా గాయస్? ముగ్గురికి ముగ్గురు ఇంతే. నేనేం చేసిన సాక్షి? మందుకి పైసలు అని చెప్పి చేస్తుండే అన్ని. మొన్న తెలుసా మందాపిలే వాళ్ళు ఇంకా నాలుగు ముచ్చట్లు చెప్తారు సాక్షి. నువ్వు తాగుతున్నావురా?
నాకు ఇప్పుడు అమాయకుడు తాగడు కానీ పబ్బుకి మాత్రం వస్తాడు. పబ్బు కోసం డాన్స్ అని ఇష్టం, నీకు తెలియదు ఏముంది ఆ డాన్స్ ఎట్లా డాన్స్ ఆడితే మరి ఇట్లా సాంగ్స్ డాన్స్ ఆడితే నువ్వు ఆడాలి. చుట్టుపక్కల ఇంక ఇద్దరు ముగ్గురు ఎందుకు వేసుకున్నాను? నువ్వు ఎంట్రీ టికెట్ ఎందుకు తీసుకున్నావు? మనం ఎందుకు వచ్చేసి లోపలికి ఎంట్రీ టికెట్ ఎట్లా తీసుకున్నావు మా ఇద్దరు కూడా? నేను ఎంట్రీ టికెట్ తీసుకున్నా, నేను వచ్చిన డైవర్ట్ చేస్తాను. ఇప్పుడు నువ్వు కూడా పోయినావా అన్న? నేను వచ్చినా అంటే నేను ఎందుకు చెప్తా? సాక్షికి అని అనేవాళ్ళకనే నువ్వు వచ్చినా అంటున్నావు. అరే నన్ను పిచ్చి అని వేసిన మీరు ముగ్గురు కలిసి అయితే నాకు చాలా చీట్ చేసినావు, నాకు చెప్పకుండా పోయాయి. 12 నెలలకు ఎట్లా వచ్చినావు మరి నువ్వు? ఎవరు వచ్చిర్రు విజయ్? అరే విజయ్ ఇగో ఉండని, నేను చూసుకుంటా. ఉండని ఇప్పటి నుంచి నేను తిరుగుడు చూపిస్తా. నేను కూడా తిరుగుతాను. వీళ్ళకి దొరికిందే చాలు. ఇప్పుడు సాక్షి నువ్వు మీ దోస్తులను తీసుకొని వస్తున్నావా లేదా? వస్తా. మొన్నటోళ్ళని తీసుకురా అంట. మొన్నటోళ్ళని తీసుకురా అంటే ఎవరు? మొన్నటోళ్ళు ఎవరు? అదే కదా, అదే అడుగుతున్నా. అయ్యో నిజంగా వీళ్ళకి దొరికిందే ఛాన్స్. ఇప్పుడు ఏమంటుందో తిరుగుతామని అంటున్నారు. ఇప్పుడు తెలియకుండా తిరిగినా, ఇప్పుడు తెలిసి తిరుగుతాం. కెమెరాలు పెట్టి ఎవరిని మోసం చేసి చిట్కే చెప్తున్నాం. నడు మనం మీ ఫ్రెండ్స్ తీసుకురా, మీ ఫ్రెండ్స్ నీకు అర్థమైతే ఫ్రెండ్స్ ఎందుకు తీసుకురా అంటున్నా? నువ్వు కూడా ఎవరితో తిరుగుతున్నావు అని నాకు అర్థమైతే లేదు. ఎవరిది తెలుసు చాలా మంది వస్తారు పబ్బుకి. చాలా మంది వస్తారు. మరి అదే ఆమె ఓనర్ చూసుకొని ఓనర్ అంటుంది. ఎవరినో చూసుకొని ఎవరు అంటుంది అంటే పప్పుకు పోయినా అని ఒప్పుకుంటున్నావు కదా ఓడపుకురానా నువ్వే. సాగుపోయినా పబ్లకు ఎవరో వస్తారు, మస్తుకు వస్తారు, నాకు తెలియని ఆడవాళ్ళని అన్నావు కదా ఇప్పుడే. తెలుసు అట్లుంటాయి మాటలు. చెయ్యి, నువ్వు చెయ్యి, నేను కూడా చేస్తా. ఏం చేయాలో నువ్వు చెయ్యు, నేను కూడా చేస్తా. ఏడుకెళ్ళి ఉంటుంది నువ్వు చేసే లెక్కలకు నమ్మకం. సిగ్గుండాలి ఇంతైనా లేదానికి.